ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలనుకుంటూ మేమైతే నైటు కేకు మా సందులో మా ఫ్రెండ్స్ మా పిల్లలు అందరం కలిసి కేక్ కట్ చేసినాము. కానీ చిన్న ఇది దీంట్లో చాలా అర్థాలుగా నేను చెప్పబోయేది మీరు వినండి. ట్యాగంటి గారు చెప్పింది 100% కరెక్టు. నైటు సగం రైతుల్లో కేకులు కట్ చేసేది ఇవంతా మన సంస్కారం కాదు, మన సంప్రదాయం కాదని చెప్పారు. 100% ఆ సార్ చెప్పేది, ఆయన చెప్పేది, ఆ తండ్రి చెప్పేది కరెక్టు. కానీ ఉగాది మనకు స్పెషల్, ఉగాది మనకు ముఖ్యం లేదని ఎవ్వరూ చెప్పరు. కానీ ఇయర్ అనేది పెడుతుంది. దీనివల్ల ఈ ఇయర్లో మనం చేసిన బాధల కష్టాలు అన్నీ పోయి, మనకుండే కష్టాలు పోయి బాధలు పోయి ఒక హ్యాపీగా ఉండాలి రేపు అడుగు పెట్టేప్పుడు అనే ఆనందంతో ఒక చిన్న సెలబ్రేట్ ఇదంతా చేసుకునేది. అంతే కదా. మనం ప్రతి ఒక్కరిని తప్పు పడతాం. ట్యాగంటి గారు చెప్తున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలని. కరెక్టు. ఆయన చెప్పే ప్రతి ఒక్కటి 100% కరెక్టు. మనకు ఉగాదే స్పెషల్, ఉగాదే మనకి మెయిన్. సంవత్సరం అనేది అదే మనకి. కానీ పంచాంగం వచ్చేది ఉగాదికి. సంవత్సరం అనేది మారేది ఈ రోజు నుంచి రేపు సంవత్సరం వచ్చేదాకా మనం ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, దీంట్లో ఎన్ని లోటులు అన్నీ పడి లేస్తాం కదా. ఏదో ఒక్కరోజు హ్యాపీగా ఉండగలుగుతున్నాం కదా. రోజు హ్యాపీగా ఉన్నామా? ఉగాదికి కానీ దేనికి కానీ కష్టాలు ప్రతి ఒక్కరిని ఎత్తుక్కొని వస్తూనే ఉంటుంది. ఆనందం అనేది నలుగురు కలిసి పంచుకునే దాంట్లో ఉంటుంది. ఇలా ఫ్రెండ్స్తో, ఇలా పిల్లలతో, ఇలా ప్రేమగా చిన్న కేకు కట్ చేసినాం. ఉగాది అంటే మనం కౌసు తినాం, పూజలు చేయాలి, అన్నీ చేయాలి. ఇది జనవరి 1 అనేది కౌసు తింటాం. ప్రతి ఒక్కరు తింటాం. మనం కౌసు తిన్నోళ్ళు ఎవరు లేదు. కాకపోతే మా ఇంట్లో మేము తినలేదు, ఎందుకంటే బేస్తవారం బాబా భక్తురాలు కాబట్టి మేము కొంతమంది కౌసు తినరు, కొంతమంది తింటారు. అదే ఉగాదికి అయితే నిజంగా మనం పాటిస్తాం. ఎందుకంటే పూజలు చేయాలి, అన్నీ చేయాలి. అన్నీ దానికి పంచాంగం వచ్చేదాడ ఉగాదికే. ఇప్పుడు పంచాంగం ఇప్పుడు రాదు, ఉగాదికి మాత్రమే వస్తుంది. కాబట్టి చెప్తున్నా, ఇలా ఫ్రెండ్స్తో మనం పంచుకుంటున్నాం ప్రేమ. అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది కాదండి. ప్రేమ అనురాగం పంచుకునేదానికి మన అనుకున్న వాళ్ళకంటే బయట వాళ్ళే అంటాము. ఇరుగు పొరుగు అంటే ఇలా ఉండాలి. మా ఫ్యామిలీ చూడండి, మై ఫ్యామిలీ ఇదంతా ఒక తల్లి బిడ్డలాల మేము ఎలా ఉన్నాము. అయిన వాళ్ళు మన దగ్గర ఉంటే తినిపోయేదానికి మాత్రమే అయిన వాళ్ళండి. ఇలా ఇరుగు పొరుగుతో ప్రేమ అనురాగం పంచుకోండి ఎవరైనా కానీ. ఈ ఇయర్ ఫస్ట్ నేను చెప్తున్నాను, చాలామంది డబ్బు ఉంటే బంధువు మన పక్కన వస్తుంది. అదే డబ్బు లేకపోతే ఎవరు మన పక్కన రారు, మనతో చారు. ఎందుకంటే నువ్వు ఎంత బంగారు వేసుకుంటావు, నువ్వు ఎంత వేసుకుంటావు అని నీ దగ్గర చూస్తారే కానీ ఇరుగు పొరుగు అనే వాళ్ళు నీ దగ్గర ఎంత ఉందని కాదు, ప్రేమ ఉందా, ప్రేమ అనురాగం ఉందా అనుకుంటాం. అంతే కదా. ఏదైనా కానీ ఇరుగు పొరుగు వాళ్ళ తర్వాతే మనం అయిన వాళ్ళకి రెస్పెక్టు. నిజంగా మన అనుకునేదంటే వీలే అండి. మనకు చిన్న కష్టం వచ్చినా పరిగెత్తా వచ్చేది మన పక్కన ఉండేవాళ్ళే. మన అయిన వాళ్ళు పరిగెత్తారు. 100% ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేయండి. మేము పంచుకున్న ప్రేమ మీ ఏరియాలోడ, మీ సందుల్లోడ మీరు ఇలాగే పంచుకోవాలని నేను అనుకొని చెప్తున్నాను. నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో మీరు కామెంట్ బాక్స్లో తెలపండి ఫ్రెండ్స్. ఓకే, మంచి వీడియోలు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా.